అన్న నమస్తేనా. నమస్తే బా. అన్న త్రిపులార్ గారు డిప్యూటీ స్పీకర్. అవును, ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 ఎమ్మెల్యే సీట్లకి ఉప ఎన్నికలు రానున్నాయి అన్నట్టు లీక్ ఇచ్చారు. అవును, దానిపైన మీరు ఏం మాట్లాడతారు? నాకు తెలిసి ఆయన ఉద్దేశంలో 11 మందిని డిస్క్వాలిఫై చేయాలని కాదు గాని పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కన్ను అయితే పడినట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెబుతున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక రిప్రజెంటెడ్ ఎమ్మెల్యే బేసిక్ ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అసెంబ్లీలో చర్చించాలి. అదే విధంగా ఆ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకో లేదా సంబంధిత శాఖలకో లేదా ముఖ్యమంత్రికో లేదా ఉప ముఖ్యమంత్రికో లేదా మంత్రులకో విన్నవించుకొని ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఈయనకున్నటువంటి ప్రాథమిక కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి నాకేదో అవమానం జరిగిపోయిందని, నాకు 11 సీట్లే వచ్చినాయని, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని, చిన్న పిల్లోడు భోంచేసేటప్పుడు చాక్లెట్ ఇస్తే గానీ నేను అన్నం తిన్నాను అన్నట్లు, ఐస్ క్రీమ్ ఇస్తేనే నేను స్కూలుకు పోను అన్నట్లు ఈ విధంగా మారాం చేసి నేనైతే అసెంబ్లీకి రాను అని చెప్పాడు. అన్న మీరు చెప్తాంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. గతంలో బాబు గారికి 23 సీట్లు వచ్చినాయి టీడీపీకి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సీఎం హోదాలో ఉండి కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే 4 ఎమ్మెల్యేలని మేము ఇటుకనా లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతాది అని క్లియర్ కట్ గా సీఎం హోదాలో వాస్తవంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే 10% సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి సర్వ అధికారాలు మన సభాపతికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడ రిటర్న్ గా లేదు. అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వమని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు పంజాబ్ లో గానీ అదే విధంగా ఢిల్లీలో గానీ గుజరాత్ లో కూడా 10% సీట్లు లేనప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇతర పార్టీలకు ఇచ్చినటువంటి చరిత్ర అయితే కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ సభాపతి ఈయనకు ప్రజలు ఇతన్ని చీదరించుకున్నారు కదా, ప్రజలే ఇతనికి ప్రతిపక్ష హోదా వద్దు అని చెప్పినప్పుడు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ మనము గనుక ప్రతిపక్ష హోదా ఇతనికి ఇస్తే నిజంగానే మనం ఓట్లేసినటువంటి వాళ్ళ మనోభావాలతో ఆడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఇతనికి ఇవ్వకుండా ఆపడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు ఏం చెప్తున్నారంటే ఈ ప్రీవియస్ ప్రొసీడింగ్స్ ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో అందులో ఎక్కడో 60 పని దినాల్లో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆరోగ్య కారణాల రీత్యాను ఒక నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఏవైనా కారణాల వల్ల అయితే గనుక పర్మిషన్ తీసుకొని అసెంబ్లీకి లీవ్ తీసుకోవచ్చు. కానీ ఏ కారణం లేకుండా వృద్ధాపము లేదు, ఆరోగ్యము బాగుంది, జైల్లోనూ లేడు ఒక ఎమ్మెల్యే ఇక్కడైతే గనుక పులివెందులను వదిలిపెట్టి బెంగళూరుకి వెళ్లి ఈ ఫామ్ హౌస్ లో అయితే గడుపుతా ఉన్నారు. ఇది బయట నుంచి చూసే వాళ్ళకి ఎట్లుంటుంది? దాదాపు ఆయనకు 50,000-60,000 మెజారిటీతో గెలిపించి 1978 నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి ఈయన గాలి విమానం వేసుకొని వారానికి ఒకసారి ఈ టూరిస్ట్ లాగా పార్ట్ టైం పొలిటీషియన్ కూడా కాదు, టూరిస్ట్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు టూర్కి వచ్చి అప్పుడప్పుడు కొల్లేరు సరస్సుకు కొంగలు వలస వచ్చినట్టు, అది కూడా వారాంతరాల్లో విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి మొన్నైతే ఒక వింత జరిగింది పులివెందుల్లో. ఈయన పులివెందుల్లోని ఫామ్ హౌస్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కొంతమంది ప్రజలు గ్యాదర్ అయ్యి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ వినతి పత్రాలన్నా మీరు పూర్తి 2 సైడ్స్ చూసారో లేదో నాకు తెలియదు. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మా వాళ్ళ చూశాను. గతంలో ఈయన చేసినప్పుడు కాంట్రాక్టర్లు ఉంటారు కదా, అది కూడా జరిగింది, ఇది కూడా జరిగింది. కొన్ని పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లను నువ్వు ఏం చేయాలా? వినతి పత్రాన్ని ఏం చేయాలా? ఒక ఎమ్మెల్యేగా ఆ సదరు అధికారినో లేదా కలెక్టర్నో లేదా ఎంపీనో లేదా ముఖ్యమంత్రినో లేదా ఆ సంబంధిత శాఖ మంత్రినో కలిసి అయ్యా నేను పులివెందుల ఎమ్మెల్యే, ఇదిగో ప్రజలకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పాలి కదా. ఆ పేపర్లన్నీ తీసుకొని మళ్ళా గాలి విమానం ఎక్కి విహారయాత్రకి వెళ్ళిపోయాడు. అన్న నిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ వీళ్ళందరూ ఇదే విధంగా దాటడానికి అంటే కూటమి పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇదే కారణం అని నేనైతే అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు ఏమంటారు? ఒకవేళ ఉప ఎన్నికే గనుక వస్తే అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ఏంది అనేసి కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ కార్యకర్తలు తొడలు కొట్టుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో 1978 నుంచి నిన్నటి వరకు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ చేతిలో నుంచి అన్ని నీటి సంఘాలు కూడా ఏకగ్రీవం అయిందంటే ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లో తన గ్రిప్ ను కోల్పోయాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఫర్ సపోజ్ మీరు అనుకున్నట్టు 60% అయినాడో కాదు 60 దినాలు ఇన్స్టెంట్ గా ఎలక్షన్స్ వస్తే ఈ 11 చోట్ల ఎవరు గెలుస్తారు? ఈ 11లో ఒకటైనటువంటి పులివెందులో ఎవరు గెలవచ్చు? 11 చోట్ల వచ్చే అవకాశం అయితే నాకు కనపడదు.
కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడి ఒక రోజు 2 రోజులు అటెండెన్స్ వేసినా కూడా వాళ్ళు తప్పించుకుంటారు. కానీ ఇతనికి ఈగో ప్రాబ్లం వల్ల రాడు కాబట్టి ఒక్కసారి ఊహించుకో, జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే పొరపాటున రఘురామకృష్ణంరాజు ఆ సీట్ లో కూర్చొని, మన సభాపతి సీట్ లో కూర్చొని, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు నారా లోకేష్ గారు, ఒకవైపు రఘురామకృష్ణంరాజు, ఒకవైపు అయ్యన్న పాత్రుడు గారు, మరోవైపు అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు అని కూడా కాదు గాని ఆ సభలో ఉన్నటువంటి 164 మంది ఈయన బాధితులే ఒకప్పుడు. సో వాళ్ళైతే ఈయన్ని వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు. సో ఈ ఈగో వల్ల ఆయన రాడు. ఒకవేళ వచ్చినా కూడా జనాలైతే గనక చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో వస్తే ఏం మాట్లాడతాడనే విషయం మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే, ఫర్ సపోజ్ రఘురామకృష్ణంరాజు గారు అనుకుంటున్నట్లే బై ఎలక్షన్స్ గనక వచ్చిందంటే, మీరు గనుక చూస్తే 1978 నుంచి 2024 ఎన్నికల వరకు ఎప్పుడూ కానీ రిగ్గింగ్ చేసుకున్నారు కానీ ₹1 కూడా పంచకుండా ఓట్లయితే వేసేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీని నమ్మింది. కానీ 2024లో మా అన్న ఓటుకు ₹2,000 పంచాడు అని చెప్పి సాక్షాత్తు షర్మిల గారే చెప్పారు, నా మాట కాదు. సో అదొకటి. సో ₹2,000 ఇస్తే కానీ ఓట్లేసే పరిస్థితుల్లో పులివెందుల ప్రజలైతే రెడీగా లేరు. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమైతుందంటే, కొంచెం నాకు తెలిసినంత వరకు అధికార పార్టీకే కొంతవరకు పట్టు ఉండే అవకాశం ఉంది. అందులోనూ బీటెక్ రవి అనే ఆయన కూటమి తరపున ఖచ్చితంగా ఈసారి కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంత ఈజీగా అయితే ఎలక్షన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని నేను చెప్పలేను, కానీ టఫ్ ఫైట్ అయితే జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు మీరు చెప్పే పులివెందుల్లో ఎమ్మెల్సీ రామరెడ్డి భూపాల్ రెడ్డి ఫుల్ వైసీపీ వేవ్ లో కూడా గెలిచాడు. అవును, అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ సీటు కూడా గెలిచినప్పుడు, ఇప్పుడు 151 సీట్లు 11 సీట్లు అయినప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరని ఎట్లా అనుకుంటారు? ఇవి రాజకీయాలు కాబట్టి ఏమైనా జరగవచ్చును. నాకు తెలిసి పులివెందుల్లో ప్రజలు ఇప్పుడు, నాకు తెలిసి ఇంతవరకు సత్యదూరంగా ఉన్నటువంటి పులివెందుల ప్రజలు ఇప్పుడు మెల్లగా వైఎస్ ఫ్యామిలీకి దూరం అవుతున్నట్లయితే తెలుస్తోంది. మొత్తం మీరు చెప్పొచ్చేది అంటే వై నాట్ పులివెందుల అంటారా? వై నాట్ పులివెందుల అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, అవకాశం ఉంది అని చెప్పగలుగుతారు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు బై ఎలక్షన్ లో ఒకవేళ టీడీపీ విజయకేతనం ఎగరేయకపోవచ్చేమో కానీ నెక్స్ట్ ఎలక్షన్ కి ఇప్పుడు ఒకవేళ ఆయనకి తక్కువ మెజారిటీ వచ్చిందనుకోండి, తల ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు గనుక ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 60,000 కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి. ఎందుకంటే మీరు చెప్తున్నట్టు పథకాలు ఇలా సూపర్ 6 ఇలా బాలేదు అని ప్రతిరోజు సోషల్ మీడియాలోను సాక్షి మీడియాలోను రుద్దుతున్నారు కదా. పరిపాలన బాగలేనప్పుడు నీకు 1,00,000 మెజారిటీ రావాలి కదా. బై ఎలక్షన్ వస్తే 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశాలు కనపడుతోంది అక్కడ లేదు. కాబట్టి ఎన్నికలు వచ్చినా ఓడినా గెలిచినా అదేమంటారు, ముల్లుపై ఆకు మీద పడినా ఆకు ముల్లు మీద పడినా సిరిగేది ఆకే అన్నట్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా క్లిష్ట సమయం అని చెప్పవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.